హలో వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది షో. ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్. తన అందంతో ఎంతో మంది కుర్రాలను కట్టిపడేసింది ఆ ముత్తుకుమ్మ. అంతేకాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఆమెనే ఏలింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్లో ఎన్నో హైట్స్ చూసింది. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో బ్యాన్ అయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఎందుకు బ్యాన్ అయింది, ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. సినిమా ఇండస్ట్రీలో ఆమె అగ్రతార, కుర్రాళ్ళ కలల రాకుమారి. ఆమె కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకానొక సమయంలో ఏ సినిమాలో చూసినా ఆమె హీరోయిన్ గానే కనిపించేది. స్టార్ హీరోయిన్ గా రాణించాల్సిన సమయంలో ఊహించని షాక్ దెబ్బకు ఇండస్ట్రీ ఆమెను నిషేధించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కానీ బ్యాడ్ లక్ వెంటాడడంతో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయింది. ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకుని ఆ తర్వాత కెరీర్లో తడబడ్డ ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఒకప్పుడు కుర్రాల ఆరాధ్య దేవత ఇలియానా. తెలుగులో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకుంది ఇలియానా. తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా హీరోయిన్ గా రాణించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. కట్ చేస్తే బాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఓ ఫోటోగ్రాఫ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతనితో విడిపోయింది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఊహించని విధంగా బరువు పెరిగింది. ఆ తర్వాత తిరిగి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయిందని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఇలియానా మరొకరితో ప్రేమలో పడిందంట. ఇక ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లైంది. అయితే తమిళ్ ఇండస్ట్రీ ఈ అమ్మడికి నిషేధం విధించింది. తమిళ్లో ఓ సినిమా కోసం 40 లక్షలు అడ్వాన్స్ తీసుకుందట. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదట. అంతేకాదు సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కూడా ఫేక్ అని తేలింది. దాంతో చాంబర్ ద్వారా ఇలియాను అధికారికంగా నిషేధం విధించారు. ఇక కొత్త సినిమా చేయాలంటే 40 లక్షలు కట్టాల్సిందే అని తేల్చి చెప్పింది చాంబర్. చివరగా ఆమె నటించిన సినిమా స్నేహితుడు. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.